పప్పు చెక్కలు తయారీ విధానంలో ముందుగా శనగబేళ్ళను పెసరబేళ్ళను కడిగి ఒక అరగంట నానబెట్టుకొని తర్వాత బియ్యపిండి కొద్దిగా మిర్చి మిక్సీ పట్టుకొని వేసుకున్నాను నేను. ఇందులోకే తగినంత ఉప్పు, వెన్న కానీ లేదా నెయ్యి కానీ కాంచి వేసుకోవాలి. కొద్దిగా సోడా పొడి కలిపి వేసుకోవాలి. నేను ముందుగా అన్నీ ఇందులో వేసేసాను. మినపబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, నెయ్యి కాంచి వేసిన నెయ్యి, కారము, సోడా పొడి, ఉప్పు మొత్తం కలిపేసాను. కొద్దిగా వేడి నీళ్ళు కొద్దిగా వేసుకొని మనము కలుపుకోవాలి. దీని విధంగా కలుపుకొనేసిన తర్వాత మనము ఒక గిన్నెతో కానీ లేదా ప్రెస్సింగ్ మిషన్ ద్వారా కానీ మనకు అనుకున్న సైజ్ ప్రకారం ప్రెస్ చేసుకొని ఆయిల్లో వేసుకొని మనం పప్పు చెక్కల్ని రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం మనము పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా వంటలు చేసుకొని ప్రెస్సింగ్ మిషన్తో ప్రెస్ చేసుకుంటే ఈ విధంగా వస్తాయి. ఆయిల్ని బాగా వేడి చేసుకొని అందులోకి మనము వేయాలి.